అంకం రాహుల్కు సంబంధించి 35 రోజులు గడుస్తూనే ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే డిఎన్ఏ టెస్టు మ్యాచ్ అయిందంటూ కూడా అక్కడ నుంచి సమాచారం అందినట్టు కూడా తెలుస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్తున్న సందర్భం. అయితే ఈరోజు మ్యాక్సిమం సింగరాయకొండ పోలీస్ పరిధికి వెళ్ళి అంకం రాహుల్కు సంబంధించిన మృతదేహాన్ని తీసుకురావాల్సిందిగా ఉంది. 35 రోజులు గడుస్తుంది. అక్కడికి వెళ్ళాలన్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఏపీకి సంబంధించిన గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఎలాంటి సమాచారం కూడా అందలేదు. మీరు రండి తీసుకెళ్ళండి అనే మాటనే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి బీసీఆర్ఎస్ మహిళా నాయకురాలు సరస్వతి గారు మనతో పాటు ఉన్నారు. అక్క ఏందాక 35 రోజులు గడిచింది, ఏంది పరిస్థితి అసలు ఇప్పుడు? ఈ గవర్నమెంట్ ఎట్లా నాశనం అయిపోతుందో నాకు అర్థమవుతలేదు. 35 రోజులు అరే నీ ఇళ్ళల్లో పిల్లలు సస్తే గిట్లనే ఉంటుందిరా నాయన. మీరు ఎందుకు వచ్చారు అసలు? ఎటువంటి ఉద్యమ నేపథ్యం లేదు. సోనియా గాంధీ నమ్ముకొని మిమ్మల్ని కూర్చుంటే పెడితే ఏమన్నా మా బడుగు బలహీన వర్గాలకు వస్తుందని చెప్తే శవాలకు కూడా దిక్కులేని ప్రభుత్వాలు. అసలు మీకు సీము నెత్తురు లేదా? మీ ఇళ్ళల్లో పిల్లలు లేరా? ఏంది ఇంత ఘోరం అసలు? ఎంత యాష్టకు వస్తుంది అసలు? రోజు రోజుకు కళ్ళు అసలు స్కూల్కి వెళ్ళి పిల్లలు కొంచెం లేట్ వస్తేనే అల్లాడిపోతాం. ఒక చెంప దెబ్బ కొడితే తట్టుకోలేము. మీకు బుద్ధి లేదా? మంత్రులు బీసీ మంత్రులు ఉన్నారు. మీ గొంతులు ఏమన్నా మీ కళ్ళు కనబడతలేవా? చెవులు వినబడతలేవా? మీకు నోరు లేదా? ఎక్కడ ఉన్నాడా? విదేశాలలో ఎక్కడున్నాడు? ఎక్కడ ఇది అయిపోయినాడు? ఆడొక సమాజానికి సవాలు విసిరే ఆడు చంపుడేంది? ఇప్పటికి మీరు ఇప్పటికి శవాన్ని ఇప్పించకపోవడం ఏంది? మీకు అసలు సిగ్గు అనిపిస్తలేదా? ఎట్లా పోతురు, ఎట్లా తిరుగుతురు, ఎట్లా మీటింగులు పెడుతున్నారు? మేమేమన్నా మన కోరికలు గొంతమ్మ కోరికలు కొడుతురా తల్లిదండ్రులు? వాళ్ళు మేడలు మిద్దలేమని మిమ్మల్ని అడుగుతున్నారా? భద్రత ఇవ్వలేకపోయారు, కాలేజీలో నడిపించలేకపోయారు, విద్యాశాఖను దగ్గర పెట్టుకొని సూపర్విజన్ చేయలేకపోయినావు, అక్కడ విఫలమైపోయినావు. మళ్ళీ పోలీస్ శాఖ అయితే ఇక చెప్పనవసరం లేదు. పట్టపాటిలా కేవీఆర్ రెడ్డి ఏం చేసిండు? మరో గొంతు కదా, ప్రశ్నించే గొంతు కదా, ఒకడు గట్టిగా మాట్లాడతాడు కదా. మధ్యరాత్రి పోయి ఆ పిల్ల ఏం చేసింది? భార్య పట్టి గుంజి లాగి బాజాబ్తో ఒక ఇంటి మీదకి వచ్చి దొంగలు లెక్క ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు చేస్తారు. అప్పుడేమో మంచిగా వాళ్ళకేమో ఈజీగా డోర్లన్నీ తెరిచిపెట్టిరు. మరి ఈ పిల్లగాడు చచ్చిపోయినప్పుడు మీకు చెవులు కానీ వినబడతలేవా? ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటే మీరు టీవీలు చూస్తలేరా? మా చిన్న ఛానళ్ళు మీడియా అనేది యూట్యూబ్లు అనేవి మీకు పనికిరావా? అసలు ఏం జరుగుతుంది నాకు అర్థమైతలేదు. గా పిల్లలు ఏమన్నారు? శ్రీ చైతన్య కాలేజీలో నారాయణ పోరగాడు చచ్చిపోతే 2 రోజులల్లో ఒక 10 నిమిషాలల్లో మొత్తం క్లోజ్ చేసి పడేసిరు. డబ్బుందని అహంకారంతో ఈ ప్రైవేట్ యాజమాన్యము మంచిగా మూటలు ప్రభుత్వాలకు మోస్తుందని చెప్పేసి వాడిని మాత్రం చల్లబడేసిరు. అప్పటికప్పుడు 5 నిమిషాలలో కేసు. పోరాడు నారాయణ ఎంత చిన్న 17 ఏళ్ళ పోరాడాడు. వాని సాగుకు అసలు ఎటువంటి భద్రత లేదు. ఆడపిల్లలు హాల్ టికెట్లు ఇవ్వమని రోడ్డు మీద కూర్చుంటే ఎస్ఐ ఈ పిల్ల ఎర్రగా వేసి ఎట్లా గొర్ర గుంజుతుండు. పెళ్ళిగాని పిల్లలు ఎట్లా ముట్టుకుంటావురా గాడిది? నీకు బుద్ధి లేదా? ఈడ్చి ఇది వేసినావు. నా రంగారెడ్డి పిల్లలు ఆడపిల్లలు. నేను ఈ విషయం ఉండి బిజీ ఉండి నేను రాలేకపోయినా కొడుకా, నువ్వు బతికిపోయినావు. ఎట్లా అనుకొని గుంజుతారా ఆడబిడ్డలు? నువ్వు నా రంగారెడ్డి పిల్లలు హాల్ టికెట్లు అడిగిరా? ఆడపిల్లలు ఏం అడిగిరా నిన్ను? ఎందుకు నడిపిస్తున్నావు వేలు? ఎవడు చెప్పిండు ఏమన్నా నీకు ఇంతే ఫీజులు వసూలు చేయాలని ఉన్నాయా? అక్కడ మాత్రము మీరు పోలీసులు ఉన్నోనికేమో చుట్టమైరు, లేనోనికేమో దూరం అవుతారు. ఎవరిని అడగాలి? బుద్ధి లేదా? ఇప్పుడు ఈ పిల్లగాని విషయంలో మాత్రం ఇప్పటికి శవాన్ని తెప్పియలేకపోతారు. సిగ్గు లేదా? సమన్వయం లేదా? మీ లోపం కాదా? డీజీపీ మొట్టికాయలు వేసినా కూడా కదలని ఏం చేస్తారు? ఎవరిస్తే తీసుకుంటారు జీతాలు? మేం కదా ఇచ్చేది? మా యొక్క ట్యాక్స్లతోటి కదా మీరు బతికేది. ఏం చేసిరు? ఆ పిల్లగాడు చచ్చిపోతే ఇన్ని రోజులైనా కూడా శవాన్ని తెప్పియలేకపోతారు. మీరు కనుక కొంచెం స్పందించుంటే అసలు సావకపోవు. కనీసం చచ్చిపోయినా మీరు ఎంబడే సమన్వయం చేసుకొని నిర్లక్ష్యం చేయకపోతే బాడీ అయినా తల్లి చూసేది. అది లేదు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని మీటింగులు, ఇన్ని ప్రెస్ మీట్లు అడిగిన పొట్ట చేతిలో పట్టుకొని బిచ్చం అడుగుంటా ఇక్కడక్కడ తిరుగుతుంది తల్లి. ఆ తల్లిదండ్రులు ఇంతకన్నా సిగ్గుచేటు తెలంగాణలో భద్రత కరువైందని చెప్పడానికి ఏముంటుంది? ఎక్కడున్నారు మీరు? ఏం పోలీసు వ్యవస్థ ఇది? ఎవరికి ఇది? ఇవన్నీ లేవు. మంత్రులు ఏమైనా కూడా ఏమంటారు? సవిత తల్లి ప్రేమ చూస్తున్న సీఎం ఎట్లా చెప్తే అట్లా ఈ మంత్రులు వింటున్నారు. వాళ్ళకి చెవులు వినబడతలేవు, కళ్ళు కనబడతలేవు. అక్కలు సీతక్కలు, సమ్మక్క సారక్కలు. ఏమక్క మంచిగా పులైన అడవులు ఉన్నప్పుడు సీతక్క ఇప్పుడేమైంది అక్క? బిడ్డలు కదక్క, సంపి శవాలు ఇస్తలేరు కదక్క. కళ్ళు కనబడతలేవక్క, నీకు చెవులు వినబడతలేవా? కోడే కూస్తురు పో కోర్టులో. ఒక్కసారి ఆ వీడియో చూడు. తల్లులు రోడ్ల మీదకి వచ్చి ఎంత అర్థనాదాలు పెట్టిరో ఒకసారి ఆ వీడియో చూడక్క, తెలుస్తుంది నీకు. ఏమక్క కొండా సురేఖక్క, నీ బిడ్డ, నీ ఇంటి బిడ్డ, పద్మశాలి బిడ్డవు నువ్వు. ఒక్క మంత్రి ఉన్నావు. నీకు అర్థమవుతుందా? నీ పక్క డిస్ట్రిక్ట్ కదా జగిత్యాల, గిట్లనే ఉంటుంది అక్క. గిదేనా పద్ధతి? మేము ఓట్లేస్తే గెలవలేదా? ఏం కల్వకుంట్ల సంజయ్, ఇప్పటికి కూడా నీకు స్పృహ లేదా? ఓట్లు అడిగి అదే అంకం రాహుల్ ఓటేస్తే గెలవలేదా? ఏం చేస్తున్నావాడా? అనిరుద్, ధర్మపురి అనిరుద్ ఎంపీ వైనవ్. ఏ వ్యక్తి చౌకు అంటే మీకు అగ్రిమెంట్లు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టర్లు చెప్పే ముచ్చట్లు ఎక్కితే కానీ పేదలు చెప్పే ముచ్చట్లు ఎక్కవా? పేదల భద్రత మీకు తెలియదా?
బీసీ మంత్రి ఏమనంటే ఓ పరిగెత్తుకుంటూ వస్తావు. మరి ఇప్పుడు కనబడతలేదా పొన్నం ప్రభాకర్ అన్న? మన బిడ్డ కాదా ఆ పిల్లగాడు? నా గడ్డ, నా తెలంగాణ బిడ్డ, పౌరుషాల గడ్డ అంటావు కదా, ఇప్పుడు వస్తలేదా అన్న నీకు పౌరుషము? ఇవన్నీ మీ వైఫల్యాలు కాదా అన్న? ఎవరిని అడగాలన్నా? ఏందన్నా ఇది? తెలంగాణలో ఇంత భద్రత కరువైంది ఏందన్నా? ఆడోళ్ళం ఎట్లా బతకాలన్నా? పిల్లల్ని ఎట్లా బడికి పంపాలన్నా? ఇప్పుడు ఒకటక్క, ఇప్పుడు ఈరోజు అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ గవర్నమెంట్ నుంచి కానీ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా సహకారం అందుతుందా? అక్కడికి అంకం రాహుల్కి సంబంధించిన మృతదేహాన్ని మీరు తీసుకోవాలంటే ఏం పరిస్థితి అసలు? ఇప్పుడు ఒక మాట నేను క్లియర్గా చెప్పగలను. వాళ్ళకు చీము నెత్తురు లేదు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, పేదోడంటే భయం లేదు, పేదోళ్ళకి భద్రత లేదనేది ఈ ఇష్యూ తోటి తేట తెల్లం అవుతున్నాయి. శవాలకు కూడా రక్షణ లేదనేది మనకు అర్థమైపోయింది. కానీ మనం బతికే ఉన్నాం కదా, సమాజం బతికే ఉంది కదా, ప్రజలు బతికే ఉన్నారు కదా. ఆగం చేసుకుంటామా? తెచ్చుకుంటాము, మన పిల్లగాన్ని తెచ్చుకుంటాము, ఏడుస్తాము. తల్లికి తన విధిలో చూసుకుంటుంది, అంత్యక్రియలు చేసుకుంటుంది. వాళ్ళకు మనసాక్షి లేకపోతే మనకు లేదా? మనం అంతేమైనా గొడ్డు పోయినామా? మీరు ఇంతమంది బాధ్యతతో వచ్చి ప్రతిరోజు కూడా పరామర్శిస్తలేరా? మీలో మానవత్వం ఉందని చెప్పుకుంటలేరా? గట్లనే మానవత్వం ఉన్న ముందుకు వస్తారు. ప్రభుత్వాలకు ఎట్లా ఓట్లప్పుడు తప్పితే మిగతా టైంలో కళ్ళు కనిపించకపోయినా మనకుంది కదా, మనం చేద్దాం. అంటే ఇప్పుడు ఈరోజు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాతనైనా సరే అంకం రాహుల్ మృతదేహాన్ని మీరు తీసుకున్న తర్వాత ఒక్క తల్లిదండ్రులకు ఆ ఒక్క విషయంలోనే న్యాయం జరిగినట్టు కాదు. అంటే వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ఒక ఉద్యోగపరంగా కావచ్చు, ఎవరైతే అనుమానితులు ఉన్నారో రాహుల్ మృతికి కారణమైన వాళ్ళని శిక్ష పడేలా చేసే విషయంలో కూడా కావచ్చు. వీటన్నిటిని కలుపుకొని చూసుకున్నట్లయితే ఏం చేస్తే ఈ కుటుంబీకులకు న్యాయం జరుగుతుందని అనుకుంటారు మీరు? ఇక్కడ న్యాయం అనేది అయితే ఎవరం చేయలేము, అది తీరని లోటు. ఎందుకంటే నేను ఒక తల్లిని కాబట్టి చెప్తున్నా, ఏ తల్లికి కూడా ప్రపంచమే పిల్లలు, ఆ ప్రపంచాన్ని తీసుకుపోయినాం, న్యాయం చేయలేము. కానీ ఇక్కడ ప్రతి ఒక్క తల్లి కోరుకునేది ఏంటంటే ఆ దుండగులను శిక్షించాలి. ఆ కాలేజీ యాజమాన్యం యొక్క యూజీసీ అనేది పూర్తి స్థాయిలో ఒక విచారణ కమిటీ వేసి యూజీసీకి సోయి ఉంటాయి. పోయిన సంవత్సరము 4 పిల్లలు కలిసి ఒక పిల్లగాన్ని అదే కాలేజీలో చాకులతో పొడిచి చంపిరు. ఏం చేస్తున్నావు? ఎందుకు కొనసాగించినావు కాలేజ్ని? నువ్వు కొనసాగించడం వల్ల నీ యొక్క నిర్లక్ష్యం వల్లనే కాలేజీ కొనసాగింది. ఈ యొక్క బాధ్యత లేని ఈ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రలో లేపుతున్నాడు, తెలంగాణలో తొక్కుతున్నాడు. ఈయన నిర్లక్ష్యం వల్లనే ఆ కాలేజ్ అనేది రన్ అయ్యి ఈ యొక్క ఉదంతానికి మాత్రం కేంద్రస్థానం అయ్యింది. ఖచ్చితంగా మేమైతే ఒక్కటి క్లియర్గా చెప్తాము, అస్సలు న్యాయం జరగకపోయినా ఉపశమనంగా వాళ్ళని దోషులను శిక్షించాలి. కాలేజీ యాజమాన్యం అనేది కాలేజీని సీజ్ చేయాలి. ఈ పిల్లగానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలి, ప్రభుత్వం ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. నెక్స్ట్ నా పిల్ల కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, కోరుట్ల జూనియర్ కాలేజ్లో జాయిన్ అయింది. ఆ పిల్ల పూర్తి బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి. ఆ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబము అసలు సిగ్గుపోతుంది. చందాలు వేసుకొని తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు. అంత దీనస్థితిలో ఉంది ఆ పిల్లగాడు. మరో రక్షణ చట్టం కావడానికి రాహుల్ రక్షణ చట్టాన్ని విద్యార్థులకు తీసుకురావాలి. అలగ్రంగా చచ్చిపోయిండు, మన నిర్లక్ష్యానికి చచ్చిపోయిండు. సోయి ఉండాలి ప్రభుత్వాలకు ఇప్పటికైనా కూడా. మన నిర్లక్ష్యంగా ఉంటే సమాజంలో ఎంత నష్టం జరుగుతుందనేది మీకు సోయి ఉండాలి, చేయాలి, వాళ్ళని శిక్షించాలి. వీళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో ప్రభుత్వాలపైనే ఉంది.